వస్యశ్చ పుత్రో అర్ధకరీచ విద్య షడ్జీవలోకస్య సుఖాని రాజన్. హే రాజా ధృతరాష్ట్ర, షట్ జీవలోకస్య సుఖాని, ఈ 6 మాత్రమే జీవలోకంలో సుఖాలు. ఆ 6 ఏమిటి అంటే నెలకు లేదా వారం 15 రోజులకోసారి ఎవ్రీడే జీతం వస్తూ ఉండడం. అర్ధాగమం అంటే డబ్బు రావడం అనేటువంటిది మొదటి సుఖం. రెండవ సుఖం నిత్యం అరోగితాచ, ఏ రోగం లేకుండా జీవితం గడవడం రెండవ సుఖం. మూడవ సుఖం ప్రియాచ భార్య, అందమైనటువంటి భార్య అంటే అందంగా మాట్లాడే భార్య లభించడం. ప్రియవాదిన్యస్య, ఇంట్లో ఆడవాళ్ళందరి చేత గౌరవింపబడేటువంటి జీవితం లభించడం నాలుగవ సుఖం. ఐదవ సుఖం వస్యశ్చ పుత్ర, మాట వినే కొడుకు కలగడం ఐదవ సుఖం. ఆరవ సుఖం అర్ధకరీచ విద్య, డబ్బునిచ్చే విద్య లభించడం. ఇప్పుడు చెప్పుకున్నామే, మొక్కల చదువు చదువుతాడు, ఏజీబీఎస్సీ చేస్తాడు, లెక్కల ఉద్యోగం మనకి బ్యాంక్ మేనేజర్గా వస్తుంది. వాడికి పాపం ప్రమోషన్ రావాలంటే చాలా కష్టపడాలి, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తూ కష్టపడుతూ ఉంటారు. కాబట్టి చదువుకున్న చదువే డబ్బు ఇవ్వడం అనేటువంటిది ఆరవ సుఖం, అర్థకరీచ విద్య. ఈ 6 సుఖాలు కూడా నీకు లేవురా ఈ భూమి మీద అని అన్నయ్యతోటి ధృతరాష్ట్రుడితో విదురుడు చెప్పిన మాట ఇది. అర్ధాగమో నిత్యమరోగితాచ ప్రియాచ భార్య ప్రియవాదినీచ వస్యశ్చ పుత్రో అర్ధకరీచ విద్య షట్ జీవలోకస్య సుఖాని రాజన్. ఈ 6 భూమి మీద సుఖాలు రాయన, నీకు ఇందులో ఏది లేదు అని చెప్పి ధృతరాష్ట్రుడితో అన్నటువంటి మాట ఇది మహాభారతంలో.